లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. ప్రస్తుతం ఖమ్మం బార్ అసోసియేషన్ ఎలక్షన్ జరుగుతుంది. బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో ఎలక్షన్ ఆఫీసర్ గా మారగాని శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు, ఎలక్షన్ అధికారిగా. సార్ చెప్పండి, ఈ ఎలక్షన్ ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? చాలా స్మూత్గా జరుగుతుందండి. సభ్యులందరి సహకారంతో ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 200 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సభ్యులు 4:30 వరకు ఉంది సమయము, పోలింగ్ సమయము. అప్పటి వరకు వినియోగించుకోవచ్చు. ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జరుగుతుంది అందరి సహకారంతో. ఓట్లు ఎన్ని ఉన్నాయండి? ఇందులో ఎన్ని పోల్ అయ్యే అవకాశం? 946 మాకు అధికారంగా ఇచ్చిన లిస్టు ప్రకారంగా ఉన్నాయి. పోలింగ్ అంటే 4:30 తర్వాతనే చెప్పగలుగుతాం ఎన్ని పోల్ అవుతాయి అనేది. జాగ్రత్తలు తీసుకున్నారు? అందరూ సహకారంతోనే జరుగుతుంది కాబట్టి మేము ప్రత్యేకంగా అంటూ వేరే ఏం తీసుకోలేదు. అందరూ కోఆపరేటివ్ ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి ఎలక్షన్ జరుగుతుంది కదా, దీంట్లో అధికారికంగా ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? దాదాపు 30 మంది ఉంటారండి. అందరూ కూడా తమ విధులు తమరు కూడా చూశారు కదా, ఇప్పుడు ఆ లైవ్ లో చూస్తూనే ఉన్నారు. దాదాపు 30 మంది నిరంతరం చేస్తూనే ఉన్నారు కదా 5-6 రోజుల నుంచి. ఎలక్షన్ రిజల్ట్ ఎన్ని గంటలు ప్రకటించే అవకాశం ఉంది? అది టైం పడుతుందండి, ఇప్పుడే చెప్పలేము. తర్వాత అంతా సార్ట్ అవుట్ చేయాలి అన్ని అయిన తర్వాత. ఎలక్షన్ ఈ రోజే జరుగుతుంది కదా, 4:30 తర్వాత పోలింగ్ తర్వాత ప్రకటిస్తాం. ఖమ్మం బార్ అసోసియేషన్ కి 2024-25 ఎలక్షన్ జరుగుతుందండి. ప్రస్తుతం ఇక్కడ మనతోనే సీనియర్ అడ్వకేట్, ఇంత ముందు కోర్టులో ప్రెసిడెంట్ గా గెలిపొందిన మన మందరపు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారిని ఈ ఎలక్షన్ గురించి అడిగి తెలుసుకుందాం. ప్రతిష్టాత్మకమైన ఖమ్మం బార్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతుంటాయి. బార్ అసోసియేషన్ సంబంధించి రెగ్యులర్ గా వచ్చే న్యాయవాదులు అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. మోర్ దాన్ 90%. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఎన్నికలు సంవత్సరానికి ఒకసారి ఉంటాయి. చాలా మంది అనుకుంటారు సంవత్సరానికి ఎన్నికలేందని. ఖచ్చితంగా ఒక సంవత్సరంలోనే చాలా పనులు కూడా జరుగుతుంటాయి. నేను 2018-19 సంవత్సరంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశాను. ఆ కాలంలో ఇక్కడ ఖమ్మం కోర్టులో ఇంతకుముందు కోర్టు పక్కా క్యాంటీన్ భవనం లేదు. మా పీరియడ్ లో క్యాంటీన్ భవనం కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా అడిషనల్ సబ్ కోర్ట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కోర్టులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది. నేను ప్రస్తుతానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం మా అభ్యర్థిగా చింతనిప్పు వెంకటేశ్వరరావుని జనరల్ సెక్రటరీగా పెట్టడం జరిగింది. తనకు సంబంధించి మేమందరం కూడా తన గెలుపు కోసం కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ న్యాయవాదుల సమస్యల మీద దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం జరుగుతుంది. ఎక్కడైతే డెమోక్రటిక్ సంబంధించి ప్రమాదాలు ఉంటుందో, భారత రాజ్యాంగం ప్రమాదాలు ఉంటుందో ఖచ్చితంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ముందు పీటన ఉండి న్యాయవాదుల హక్కుల కోసం పనిచేస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, న్యాయవాదులు చాలా ఇబ్బందులు పడి గ్రామీణ ప్రాంతం నుంచి న్యాయవాదులకి సరైన సౌకర్యాలు ఉండవు. వాళ్ళు ఎంతో పేదరికం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈవెన్ రెంట్ కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దానికి సంబంధించి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా నెలకు 5,000 రూపాయలు జూనియర్ న్యాయవాదులకి వాళ్ళు 10 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంగా మేము ఈ సంవత్సరం మా జనరల్ సెక్రటరీగా మా చింతనిప్పు వెంకటేశ్వరరావు గెలుపొందితే ఖచ్చితంగా మేము ఆ డిమాండ్ ని ప్రభుత్వం ముందు ఉంచుతాం. అదే విధంగా చాలా మందికి సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకి న్యాయవాదులందరూ కూడా చాలా దూరంగా ఉన్నారు. న్యాయవాదులు అంటే ఎక్కడి నుంచో మేము బయట నుంచి రాలేదు. ఈ సమాజంలో అంతర్భాగం, ఈ సమాజం బిడ్డలే మేము. న్యాయవాదులు నిత్యం ఈ కక్షిదారులు చాలా మంది వస్తుంటారు. ఆ కక్షిదారులకు కూడా సరైన సౌకర్యాలు లేవు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానీ, లంచ్ చేయడానికి కానీ డైనింగ్ హాల్స్ కూడా లేవు. చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. వాళ్ళు ఉదయం 8 గంటలకు వచ్చి రాత్రి 7 గంటల దాకా కూడా ఇక్కడ వాళ్ళ పిలుపు కోసం, వాళ్ళ వాయిదాల కోసం ఇక్కడ కూర్చొనే పరిస్థితి ఉన్నది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున వాళ్ళకి సరైన సౌకర్యాల కోసం కూడా మేము ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తామని. అట్నే మా న్యాయవాదులందరూ కూడా చాలా మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు. మహిళా న్యాయవాదులకు కూడా సరైన సౌకర్యాలు లేవు. ఈ ఖమ్మం బార్ అసోసియేషన్ లో 200 మంది పైగా మహిళా న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉండే ఒక హాల్ లేదు. ఖచ్చితంగా హాల్ కోసం కూడా పరిపూర్ణంగా వాళ్ళకి, ఎందుకంటే అందరూ లంచ్ తెచ్చుకుంటారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మా అడ్వకేట్స్ అందరికి కూడా లంచ్ అవర్ ఓన్లీ 2 గంటల నుంచి 2:30 వరకే ఉంటుంది. ఆ ఓన్లీ 30 నిమిషాల్లో ఇంటికి వెళ్ళి కానీ బయటకు వెళ్ళి కానీ తినొచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ లంచ్ డైనింగ్ హాల్ కూడా మేము కృషి చేస్తాం. మహిళా న్యాయవాదులు అందరూ కూడా చాలా మంది వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంటారు. వాళ్ళందరికీ బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ సౌకర్యాల కోసం కూడా మేము కృషి చేస్తామని. అదే విధంగా ఇవాళ సమాజంలో అందరికీ తెలుసు, ఏ సమస్య కూడా న్యాయానికి అతీతంగా లేదు. ప్రతి సమస్య కూడా బయట సమస్య పరిష్కారంగా అందల్లా కూడా ఈ కోర్టు కొందుకు వస్తుంది. కోర్టుల మీద పనిభారం పెరుగుతుంది. అదే విధంగా న్యాయమూర్తుల సంఖ్య కూడా నిష్పత్తి ప్రకారం లేదు. దానికోసం కూడా ఎక్కువ న్యాయమూర్తులు కూడా సరిగ్గా పూర్తిగా నియామకాలు జరగడం లేదు. మీ అందరికీ తెలుసు, భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ అనేది ఒక 3వ అంగం. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, తర్వాత న్యాయ వ్యవస్థ ఉన్నది. దీనికి సంబంధించి మళ్ళీ ఫండింగ్ అంతా కూడా మళ్ళీ ప్రభుత్వాల నుంచి రావాలి. ఒక విధంగా ప్రభుత్వాలు కూడా సవితల్లి ప్రేమ చూపిస్తున్న న్యాయ వ్యవస్థ మీద. ఆఖరికి పీపీ పోస్టులు ఇవి కూడా సకాలంలో భర్తీ చేయట్లేదు. దానికోసం కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది, చాలా పోస్టులు ఖాళీ
ఖాళీగా ఉన్నాయి. అవి కూడా భర్తీ చేయడం కోసం మేము మా ఆల్ ఇండియా లాయర్స్ కృషి చేస్తామని. మీ అందరికీ తెలుసు, సమాజంలో న్యాయవాదులు అంటేనే భారత స్వాతంత్ర ఉద్యమంలో నుంచి తర్వాత ఎప్పుడు కూడా పార్లమెంట్ లో గానీ అత్యధికులు న్యాయవాదులే ఉంటారు. సమాజంలో ఎప్పుడైతే ఏదైనా పెడబో ధోరణులు వచ్చినప్పుడు గాడిని పెట్టేది న్యాయవాదులు. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదండి. పోలింగ్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా చాలా మాకున్న ఎన్నికల అధికారి కూడా మార్గాన్ శ్రీనివాసరావు గారు తను చాలా పర్ఫెక్ట్ గా పకడ్బందీగా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఖమ్మం బార్ ఈ రాష్ట్రంలోనే చాలా ఆదర్శవంతమైన బార్ అండి. ఇక్కడ డ్రెస్ కోడ్ దగ్గర నుంచి మొదలుపెట్టి అడ్వకేట్స్ మధ్య చాలా మంచి వాతావరణం ఉంది. ఆ క్రెడిట్ అంతా కూడా మా పెద్దలు బోడెబ్బుడు రాధాకృష్ణ గారు, వరదాచారి గారు ఇట్లాంటి పెద్దలందరూ కూడా ఇక్కడ మంచి సంస్కృతిని మాకు అందించారండి. 1997లో అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలుపొందినటువంటి కొల్లి సత్యనారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం సార్ చెప్పండి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఎలా జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ ఎలక్షన్ లో ఎలక్ట్ అయిన బాడీ చేయాల్సినటువంటి పనులు ఏంటి? డెమోక్రటిక్ ఫంక్షనింగ్ లో ఉన్నటువంటి స్టాట్యూటరీ బాడీస్ లో ఇటువంటి ఎలక్షన్ జరగడం అనేది ఆవశ్యకత ఉన్నది. అది రాష్ట్రంలో అయితే బార్ కౌన్సిల్, జిల్లాలో అయితే బార్ అసోసియేషన్లు, మఫ్సిల్ కోర్ట్స్ ఉన్న దగ్గర కూడా బార్ అసోసియేషన్ ఉంటాయి. ఎక్కడ కోర్టు ఉంటే అక్కడ ఎలక్షన్స్ అనేది సహజంగా జరుగుతుంటాయి. న్యాయవాదులకి నాయకత్వం ఎవరు వహించాలి అనే దానికోసం ఈ ఎలక్షన్ లో ఫ్రాంచైజ్ అనేది ప్రతి ఓటర్ కి ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణలో మొత్తం 60,000 మంది న్యాయవాదులు నమోదై ఉన్నారు. దాంట్లో చాలా మంది నాన్ ప్రాక్టీషనర్స్ ఉంటారు. ఎక్కువ మంది మాక్సిమం వస్తే కోర్టులకు వచ్చేది 30-35% మాత్రమే కోర్టులో రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ నాన్ ప్రాక్టీషనర్స్ గా ఉంటారు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ఆ డెమోక్రటిక్ వేలో జరగాల్సిన ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ ని తలపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓటర్ల దగ్గరికి వెళ్లేటువంటి అప్రోచ్ కానివ్వండి, ఓటర్స్ కోర్టుకు వచ్చేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, జనరల్ ఎలక్షన్ తలపిస్తోంది. ఇవాళ ఒక పండుగ వాతావరణం ఖమ్మం కోర్టులో. అదే పద్ధతిలో మీరు గమనిస్తే నేను బార్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను. బార్ కౌన్సిల్ చేసినటువంటి చర్యల వల్ల ఇవాళ రాష్ట్రం మొత్తంలో కూడా ఒకటే రోజు రాష్ట్రంలో అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది ఒక పెద్ద బార్ కౌన్సిల్ మీద పెద్ద అచీవ్మెంట్ మనకి. ఎందుకంటే గతంలో ఎన్నికలు అక్కడ ప్రతి దగ్గర ఒక్కొక్క డేస్ లో జరుగుతుంటే ఒక్కొక్కళ్ళు వెళ్లి 4 చోట్ల 5 చోట్ల ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ఇరాడికేట్ చేస్తూ 1 vote 1 bar అనేటువంటి కామన్ బైలాస్ తీసుకొచ్చిన తర్వాత అందరూ ఎక్కడైనా సరే ఒక దగ్గర మాత్రమే ఓటు వేయాల్సిన పరిస్థితిని కల్పించడం, దీనివల్ల న్యాయవాదులు తమ నాయకుడిని ఎన్నుకోవడంలో సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మల్టిప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ వచ్చిన తర్వాత డెమోక్రటిక్ గా నాయకులను ఎన్నుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి 1 vote 1 bar అనేది చాలా మంచి రిజల్ట్ ఇస్తోంది బార్ కౌన్సిల్ ద్వారా. ఇవాళ రాష్ట్రంలో ప్రతి బార్ అసోసియేషన్ లోనూ ఈ ఎలక్షన్స్ ఒకేసారి జరగడం కూడా చాలా ఆహ్వానించదగ్గటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఖమ్మంలో జరుగుతున్న దాంట్లో ఆల్రెడీ 5 పోస్టులకి యునానిమస్ గా ఎలక్ట్ అయ్యారు. ఇప్పుడు 3 పోస్టులకు మాత్రమే ఎలక్షన్ జరుగుతోంది. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ. సో ప్రతి పోస్ట్ లోని 2 లేదా 3 కాంటెస్ట్ లో ఉన్నారు. ఎవరు వచ్చినా సరే నాయకత్వం లక్షణాలు పుణికి పుచ్చుకొని ఖమ్మం బార్ అసోసియేషన్ నాయకుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ రకంగా ఉంటాయి, న్యాయవాదులకు ఏ రకమైన సమస్యలు ఉంటాయి, న్యాయమూర్తులకి న్యాయవాదులకి మధ్యలో అనుసంధానంగా బార్ అసోసియేషన్ నాయకులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే పద్ధతిలో ఇక్కడ వచ్చేటువంటి క్లయింట్స్ కానివ్వండి, వాళ్ళ సమస్యలు కానివ్వండి, లేదు క్లయింట్స్ కి అడ్వకేట్స్ కి వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కరించడంలో అడ్వకేట్స్ అసోసియేషన్ అనేది ముందుండాల్సిన అవసరం ఉంటుంది. దీని అన్నిటికంటే ప్రధానంగా కోర్టులో వచ్చేటువంటి కక్షిదారులకి సరైన న్యాయం అందించడంలో, సరైన న్యాయవాదులు తయారు చేయడం అంటే క్వాలిటీ ఉన్నటువంటి న్యాయవాదులు తయారు చేయడంలో బార్ అసోసియేషన్ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. వాళ్ళకి సంబంధించినటువంటి కొత్తగా వచ్చేటువంటి న్యాయవాదుల స్కిల్స్ ని డెవలప్ చేయడానికి కూడా బార్ అసోసియేషన్ కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే పద్ధతిలో కోర్టులో న్యాయమూర్తులు ఏదైతే తీర్పులు ఇస్తుంటారో వాటి మీద కూడా ఒకవేళ ఎవరైనా తప్పు చేసేటువంటి జడ్జిలు వచ్చినప్పుడు కూడా బార్ అసోసియేషన్ కి న్యాయమూర్తులకు కూడా మధ్యలో ఒక రకమైన రిఫ్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కొత్తగా ఎలక్ట్ అయ్యేటువంటి బార్ అసోసియేషన్స్ మీద ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో గడ్డు రోజులు అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే వచ్చేటువంటి క్లయింట్స్, లిటిగెంట్స్ కూడా చాలా తెలివి మీరు వస్తున్నారు. న్యాయవాదుల్లో కూడా కొంతమంది బ్లాక్ షీప్ ఉన్నారు. క్లయింట్స్ ని కూడా మోసం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి క్లయింట్ అడ్వకేట్స్ కూడా కొంతమంది ప్రాక్టీస్ లోకి వస్తున్నారు. మాకు డే అండ్ డే అవుట్ కంప్లైంట్స్ మా దగ్గరకు వస్తుంటాయి. కాబట్టి న్యాయవాదులు తమ స్థాయిని మర్చిపోకుండా న్యాయాన్ని అందించడంలో తమ పాత్రని రాజ్యాంగం ప్రకారం నిర్వహించాలని కోరుతున్నాను. అదే పద్ధతిలో న్యాయ వ్యవస్థను పటిష్టం చేయడంలో, కేసులు డిస్పోజ్ చేయడంలో కూడా అసోసియేషన్ ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఎలక్షన్ లో ఎన్నికైనటువంటి కొత్త నాయకత్వానికి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి, నా తరఫు నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తాను. బయట ఓటింగ్ జనరల్ ఎలక్షన్స్ ఎలా ఉంటుందో దీంట్లో డిఫరెంట్ గా ఉంటుందా, సేమ్ ఉంటుందా అనేది ఇది మనం కొన్ని విషయాలు ఇందాక చెప్పాను. జనరల్ ఎలక్షన్ ఎలా ఉన్నదో దాన్ని తలపిస్తోంది అన్నాను అంతే తప్ప ఇంకా దాని మీద ఎక్కువ దూరం కామెంట్ వెళ్తే వ్యవస్థను నేను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని రకాలు
రుగ్మతలు ఉంటుంటాయి, దాన్ని ఎవరు కాదనే పరిస్థితి కాదు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానివ్వండి, లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, చాలా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాటిలోనే కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి, చిన్న చిన్న మ్యానిపులేషన్ జరుగుతుంటాయి. ఇది సహజంగా ఉంది. ఇప్పుడు 1000 మంది ఉన్న దగ్గర అందరినీ కలవటం అనేది సాధ్యం కాదు. కాబట్టి చాలా మోడ్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్ అనేది ఇక్కడ కూడా సహజంగా జరుగుతుంటది. అంతకంటే వేరే కొత్త విధానం అయితే ఏం లేదు. ఎలక్షన్ ఏర్పాట్లు మారగాని శ్రీనివాస్ గారు అధికారిగా నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రస్తుతానికి ఎలక్షన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏమన్నా ఎలక్షన్స్ కి విరుద్ధంగా ఏమన్నా జరుగుతున్నాయా? ఎలక్షన్ విరుద్ధంగా జరిగేది కాదు. మారగాని శ్రీనివాస్ చాలా ఎఫెక్టివ్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఉన్నాడు, గతంలో కూడా చేశాడు. ఇప్పుడు కూడా ఆయన గారు ఆయన టీం కూడా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. కొన్ని టెక్నికాలిటీస్ ని కూడా ఓవర్కమ్ అవుతున్నారు. ఆ టెక్నికాలిటీస్ బార్ కౌన్సిల్ దృష్టిలోకి వచ్చిన తర్వాత మేముగా బార్ కౌన్సిల్ నుంచి నిన్న కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము. ఆ డైరెక్షన్స్ ప్రకారం ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఆ చర్యలు తీసుకుంటూ ఎలక్షన్ నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతున్నాయి, డెమోక్రటిక్ గా జరుగుతున్నాయి. ముందు ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం అండి. 3 సంవత్సరాల నుండి నేను గతంలో పోటీ చేస్తూ ఉన్నాను. ఇది 4వసారి. కాకపోతే నా అదృష్టం ఏంటంటే 3 సార్లు ఎంతమంది ప్రత్యర్థులు ఉన్నా నా తరపున 200 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరికీ నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మీ సహాయ సహకారాలు ఈ 1 సంవత్సరం ఇస్తే, ఈ సంవత్సరం మన బార్ అసోసియేషన్ లో ఒక సెంటిమెంట్ ఉంది. 3 సార్లు ఎవరైనా ఓడిపోతే 4వసారి ఖచ్చితంగా వాళ్ళు ఆ సింపతి ఓట్లు కానివ్వండి, వాళ్ళ కృషి కానివ్వండి, వాళ్ళ పట్టుదల కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళకు ఒక గౌరవం అనేది ఇచ్చి తప్పకుండా వాళ్ళని గెలిచే అవకాశాన్ని ఇస్తున్నారు ఇప్పటి వరకు సభ్యులు. అదే సెంటిమెంట్ నా విషయంలో కూడా పునరావృతం అవుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క సభ్యులకి జూనియర్ అడ్వకేట్లు గానీ, సీనియర్ అడ్వకేట్లు గానీ, మహిళా అడ్వకేట్లు గానీ ప్రతి ఒక్కళ్ళతోటి నేను చాలా దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు ఏంటి అన్నది, బెంచ్ కి బార్ కి మధ్య ఉన్న రిలేషన్ ని కూడా మంచి పద్ధతిలో నడిపించేటట్లు, తన పని మనకు అవసరం అయితే ఆ పనిని ఖచ్చితంగా వాళ్ళని ఫోర్స్ చేసైనా, లేదు బెదిరించో బామాలో ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి ఆ పనిని చేసే సత్తా నాకుందని జూనియర్లు నమ్ముతున్నారు, సీనియర్లు నమ్ముతున్నారు. ఈసారి పెద్ద మొత్తంలో సీనియర్లందరూ నాకు సపోర్ట్ గా ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తానని ఆశిస్తున్నాను. అంటే ఎలక్షన్ లో మీరు గెలుపొందితే మన ఖమ్మం బార్ అసోసియేషన్ కి ఏం చేయాలనుకుంటున్నారు? ఖమ్మం బార్ అసోసియేషన్ కి ముఖ్యంగా లేడీస్ మహిళా న్యాయవాదుల బార్ అసోసియేషన్ కొంచెం చిన్నదైంది. ఆ బార్ అసోసియేషన్ ని పెద్దగా చేద్దామన్నది ఒక ఇది. ఇంకొకటి 41 CRPC లో జూనియర్ అడ్వకేట్లు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానికి కూడా నేను కృషి చేయాలనుకుంటున్నాను. జూనియర్ అడ్వకేట్ల సమస్యలు ఏమున్నా గానీ వాటిని పరిష్కరించే దిశగా నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. సార్, నేను లైబ్రరీ సెక్రటరీగా పోటీ చేయడం ఫస్ట్ టైం సార్. లేడీస్ రావడం, లైబ్రరీ సెక్రటరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది ఫస్ట్ టైం. మరి ఆడపిల్లగా నన్ను అందరూ అభిమానిస్తున్నారు. మరి రిజల్ట్ కోసం లాస్ట్ ఈవినింగ్ తెలుస్తుంది. అయితే లైబ్రరీ సెక్రటరీగా ఏం చేయాలనుకున్నానంటే, లైబ్రరీని డిజిటల్ లైబ్రరీ చేయడం జరిగింది. ఓపెనింగ్ కూడా అయింది మొన్ననే. అయితే దాన్ని ఎంతవరకు డెవలప్ చేయాలి, కొత్త అమెండ్మెంట్స్ వచ్చాయి, అన్నిటినీ అమల్లో పరిచి ఎవరికి ఏమేం కావాలో అందుబాటులో అందించడానికి, లైబ్రరీని డిజిటల్ని ఇంకా కొంచెం డెవలప్ చేయడానికి నేను ఎంతగానో నా శాయశక్తులను కృషి చేస్తాను. సార్, ఓటింగ్ జరుగుతుంది సార్. మరి మాకైతే మేమేమనుకున్నా అంటే, లేడీస్ ఉన్నారు, సపోర్ట్ ఉంటారు, ఒక 200 మెంబర్స్ వరకు కూడా. మరి అందరూ ఆడపిల్లకి సపోర్ట్ చేస్తారు కాబట్టి మాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక్కడ ఖమ్మం కోర్టులో ఎలక్షన్ హడావుడి బాగా జరుగుతుంది, బాగా స్పీడ్ అందుకుంది. ఉదయం కన్నా కూడా ఇప్పుడు బాగా వస్తున్నారు అడ్వకేట్స్ అంతా కూడా. ఇక్కడ మనకి అడ్వకేట్ కనకదుర్గ గారు వచ్చారు. కనకదుర్గ గారు ఇంత ముందు ఈసీ మెంబర్ గా కూడా పనిచేశారు. ఎప్పుడు కూడా బారు ఎలక్షన్స్ అనేవి సానుకూలంగానే జరుగుతాయి. ఈసారి కూడా అలాగే జరుగుతున్నాయి. కాకపోతే వ్యక్తులు ఎవరు గెలుస్తారు అనే దానికి మనం రిజల్ట్ వచ్చాకే చెప్పగలం. అందరూ మంచి వాళ్ళే, అందరూ పోటీలో అంటే బార్ని అభివృద్ధి చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్ కూడా బాగా జరుగుతోంది. ఇప్పుడు ఎలక్షన్స్ ని బాగా వేసి ఓట్లని ఎవరైతే అభ్యర్థులు గెలుస్తారో వాళ్ళు బార్ని అంటే మన కోర్టుని అభివృద్ధి చేస్తారని, సౌకర్యాలు ఎక్కువగా తెస్తారని ఆశిస్తున్నాము. ఇక్కడ మనకి సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు 2000-2001 సంవత్సరంలో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి విజయం సాధించి ఎన్నో మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బార్కు అందించారు. రెగ్యులర్ గా మన ఖమ్మం కోర్టులో ప్రాక్టీస్ 300 నుంచి 400 మంది రెగ్యులర్ గా వస్తుంటారు. నాన్ ప్రాక్టీస్ వాళ్ళే ఎక్కువ శాతంలో ఉన్నారు, 600 మంది ఉన్నారు. మరి వీళ్ళ పైన అభ్యర్థుల ప్రభావం జరిగే ఉండొచ్చు అని కొంత పబ్లిక్ టాక్ ఉందండి. దీనిపైన మీరు ఏమంటారు? నాన్ ప్రాక్టీస్ అనేది డివైడ్ చేయటం అంత సులభం కాదు. వాస్తవంగా ఏంటంటే 700 ఉన్న దాన్ని నా టర్మ్ లో నేను 500కు కుదించాను. అప్పుడు కుదించడానికి కారణం ఏంటంటే, మీరు కోర్టు వేసుకొని అడ్వకేట్ గా వస్తేనే మీకు ఎన్రోల్ చేసి రెన్యువల్ ఇస్తాము అన్నప్పుడు దాదాపు 200 మంది రాకుండా పోయారు. ఆ విధంగా ఉంటేనే ఒక మంచి వాతావరణం ఉంటుంది. నాన్ ప్రాక్టీషనర్ల యొక్క ప్రభావం చాలా ఉంటుంది ఎలక్షన్ మీద. వీలైనంత వరకు వాళ్ళని తగ్గించడం చాలా అవసరం. ఉదాహరణకి ఏంటంటే, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు.
ఉన్నారు. వాళ్ళంటే మనకేమి ప్రత్యేకమైనట్టు కోపం గానీ వేరేది ఉండదు. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ మళ్ళీ అడ్వకేట్ గా ఓటేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది సాంప్రదాయానికి భిన్నము. వాళ్ళందరినీ ఎంత వీలైతే అంత తగ్గిస్తే మంచిది. అధ్యక్ష స్థానంలో 4వసారి పోటీలో స్వర్ణకుమార్ గారు వచ్చారు, చిలుకూరు స్వర్ణకుమార్ గారు. మరి మహిళలకి ఎక్కువ శాతం అధ్యక్ష స్థానాల్లో గెలుపొందిన భాగం ఒక్కసారి మాత్రమే జరిగింది. మరి ప్రస్తుతం స్వర్ణకుమార్ గారు నేనున్నాను, మీకోసం నేను వస్తున్నాను, నేను గెలుపు దశలో ఉన్నాను, సెంటిమెంట్ గా నాకు గెలిచే అవకాశం ఉందంటున్నారు. దీనిపైన మీరేమంటారు? 4 సార్లు పోటీ చేశారా 5 సార్లు పోటీ చేశారా అన్నది ఎవరు పట్టించుకోరండి. బార్లో మహిళా న్యాయవాదులు పురుష న్యాయవాదులు అనేది ఎప్పుడూ లేదు. గతంలో మహిళా న్యాయవాదిని కూడా అధ్యక్షునిగా చేసిన చరిత్ర ఈ ఖమ్మం బార్ లో ఉంది. మహిళలకు సపరేట్ గా బార్ రూమ్ ఇచ్చిన ఏకైక వ్యక్తిగా నాకు ఆ ఘనత కూడా నాకే ఉంది. నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేనే వాళ్ళకు బార్ రూమ్ సపరేట్ ఇప్పించడం జరిగింది. దాంట్లో మౌలిక వసతులు పెద్దలు కృష్ణమూర్తి గారు మిగతా వాళ్ళు చేశారు. అంతేగాని మన సర్వీస్ ని బట్టి ఉంటుంది కానీ ఆడ మగ 4వసారి 5వసారి అనేది అప్రస్తుతం. ఇప్పుడు అది మాట్లాడటం కూడా మంచిది కాదు. ప్రస్తుతానికి 2021-2022 అధ్యక్ష స్థానానికి పోటీ చేసినటువంటి మల్లేదు నాగేశ్వరరావు గారు ఉన్నారు. తర్వాత ఎలక్షన్స్ అంటే జనరల్ గా కుల ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటది. మన బార్ ఎలక్షన్ లో ఏమైనా అవకాశాలు ఇట్లాంటివి జరిగాయి? ముఖ్యంగా వాస్తవంగా చెప్పాలంటే న్యాయవాదులుగా అనుకొని ఎంతో విద్యావంతులుగా ఉన్నటువంటి జ్యుడిషియరీలోనే వాస్తవం కుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రభావం పనిచేస్తా ఉంది. గత జరిగిన ఎన్నికల్లో జరుగుతూ ఉంది. ఎప్పటికా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం మనకి సీనియర్ న్యాయవాది వడ్డేలి కృష్ణమూర్తి గారు ఉన్నారు. వడ్డేలి కృష్ణమూర్తి గారు 1998లో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి ఘన విజయం సాధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన కోర్టు న్యాయవాదులకు అందించడం జరిగింది. సార్ చెప్పండి, 1998లో పోటీ చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఈ 2024లో పోటీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ప్రభుత్వం మారటానికి న్యాయవాదుల పాత్ర, దట్టు ఖమ్మం బార్ అసోసియేషన్ పాత్ర చాలా శ్లాఘనీయం. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దాదాపు అదే స్పిరిట్ తోటి ఒక కొత్త ఒరవడిని తీర్చిదిద్దడం కొరకు ఒక నూతన ఆలోచన విధానంతో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపుగా అన్ని వర్గాల్ని సమానంగా చూసి బడుగు బలహీన వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి చైతన్యవంతమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బార్ అసోసియేషన్ అభివృద్ధి చెందింది. కాబట్టి దురదృష్టమైన ఘటన ఏంటంటే ఈ బార్ అసోసియేషన్ కి వాళ్ళ యొక్క ఎన్నికల్ని వాళ్ళ పద్ధతుల్లో నిర్వహించటం కాకుండా బార్ కౌన్సిల్ నుంచే డేట్లు వచ్చి ఆ డేట్ల ప్రకారం పెట్టాలనేటువంటి తందారి మనస్తత్వం మాత్రం ఇది బార్ అసోసియేషన్ యొక్క ఔన్నత్యానికి, ఇండిపెండెన్స్ అంటే స్వతంత్ర ప్రతిపత్తికి వ్యతిరేకమైనటువంటి చర్య. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి లేకుండా ఏ బార్ అసోసియేషన్ కి ఆ బార్ అసోసియేషన్ వాళ్ళ పరిస్థితుల్ని బట్టి టైం బౌండ్ పెట్టొచ్చు, పలానా టైం కల్లా పెట్టండి అని. కానీ వాళ్లే ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చి చేయటం అనేది మాత్రం చాలా దురహంకారమే. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ అనేది ఆయా బార్ అసోసియేషన్లు ఇప్పటి వరకు ఇచ్చేటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చేటువంటి మ్యాండేట్ ని బార్ కౌన్సిల్ నుంచే రావటం అనేది మాత్రం విషాదమైనటువంటి విషయమే. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఈ బార్ ఎలక్షన్స్ మాత్రం చాలా చైతన్యవంతంగా ప్రతి మూల నుంచి ప్రతి కార్నర్ నుంచి కూడా మా న్యాయవాదుల్లో బ్రహ్మాండమైన చైతన్యం అవపడుతుంది. విషయం గురించి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది నాన్ ప్రాక్టీసింగ్ వాళ్ళని. ఖమ్మం బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. 2024-25 సంవత్సరానికి గాను జరిగే బార్ ఎలక్షన్స్ లో 5గురు అభ్యర్థులు ఇనానమస్ గా ఎన్నిక కావడం అనేది జరిగింది. ఇందులో వైస్ ప్రెసిడెంట్ గా ఉపేందర్ రెడ్డి గారు, స్పోర్ట్స్ సెక్రటరీగా యుగంధర్ గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా కండే వెంకటేశ్వరరావు గారు, ట్రెజరర్గా ఇజ్జగాని శ్రీనివాస్ గారు, లేడీ రిప్రజెంటేటివ్గా తన్నీరు లలిత గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది జరిగింది. అదేవిధంగా మిగతా 3 పోస్టులు గాను అధ్యక్ష స్థానానికి, జనరల్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ స్థానాలకి ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది. ఆ అభ్యర్థులు ఓటింగ్ సర్లు చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి బాగా పుంజుకుంది. 900 చిల్లర ఉన్నటువంటి ఓట్ల శాతంలో ఇప్పుడు దాదాపుగా కూడా 600 ఓటింగ్ జరగడం జరిగింది. సాయంత్రం 4:30 వరకు కూడా ఈ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా న్యాయవాదులంతా కూడా ఓటుని చాలా ప్రశాంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు.